ప్రభునందు దేవుని పిల్లలారా, 15వ మోసే సుఖోపవాస కూడిక. ఈరోజు కూడి వచ్చిన మనందరము, అలాగే ఆడియో ద్వారా అనేక మంది కూడా నిర్గమకాండము 15వ అధ్యాయము మనము ధ్యానము చేయుచున్నాం. ఈ ధ్యానములో చెప్పాలంటే లక్షలాది విషయాలు చెప్పచ్చు, కానీ నేను ఒకే మాటను బట్టి కొన్ని మాటలు నేర్చుకొని నేర్పించాలనుకుంటున్నాను. అది ఏమిటంటే, దేవుని పిల్లారా, దేవుడు చేసిన అద్భుతాలు బట్టి కృతజ్ఞతగా మోసే ప్రవక్త కీర్తన రాస్తే, మిరియాము పాడితే మిరియాముతో పాటు అహరోను, దాదాపు దేవుడు అభివృద్ధి చెందించిన ఇశ్రాయేలీయులు 30 లక్షల మంది ఎర్ర సముద్రం దాటినాక ఈ కీర్తన పాడుతూ ప్రయాణం చేశారు. దీన్ని బట్టి ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, చాలామంది ఏదో కీర్తనలో పాడుతున్నారు, కానీ గంభీరంగా ఉండే చోటికి వెళుతున్నారు. వెళ్ళకూడదని చెప్పను, గంభీరంగా పాడమని దేవుని వాక్యం చెబుతుంది. కానీ ఆ పాడే కీర్తన ఎందుకు పాడుతున్నాం? మనం పాడే కీర్తన ద్వారా ఇతరులకు ఏమి తెలియబడతా ఉంది? మనం పాడే కీర్తన ద్వారా ఇతరులకు ధ్వని వినపడుతుందా? అల్లరి ధ్వని, లేక దేవునికి మహిమకరమైన ధ్వని వినపడతా ఉందా? అయితే అల్లరి ధ్వని వినపడితే ఏమి జరుగుతుందో, దేవునికి మహిమకరమైన ధ్వని వినపడితే ఏమి జరుగుతుందో మనకు ఈ అధ్యాయం ద్వారా నేర్చుకోవచ్చు. మోసే ప్రవక్త సీనాయి కొండ పైన ఉన్నప్పుడు కింద ఏ ధ్వని వినపడింది? ఇదే జన్మలో అల్లరి ధ్వని వినపడింది. అల్లరి ధ్వని ద్వారా ఏం జరిగింది చెప్పండమ్మా? చచ్చినారు. అయినా చావకుండా అదే మోసే ప్రార్థిస్తే దేవుడు కాపాడినాడు. అందుకే ఈ కీర్తన ద్వారా దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి కృతజ్ఞతగా కీర్తన పాడుకోవాలి. ఆ పాడుకుని ఆ కృతజ్ఞత కీర్తనలో చాలా చెప్పచ్చు, కానీ లక్షలాది విషయాలు. ఒక విషయం చెబుతున్నా, విశ్వాసము కనపడాలి. ఏ విశ్వాసము? అద్భుతాలు చేసే దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. అద్భుతాలు చేసే దేవుడు ఎవరు అనే విశ్వాసం ఈరోజు మనకు ఏ కీర్తన నేర్పుతా ఉంది. చూడండి, విశ్వాసాన్ని బట్టి మనం చూస్తే దావీదు రచించిన ఈ విశ్వాసాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో 6వ వచనంలో చూడొచ్చు. తీసిన వారు చదవండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనం. నేనే చదువుతా, చూడండి. యెహోవా నీ దక్షిణాస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితగొట్టును. మా అర్థమైంది కదా? ఏం చేస్తుందంట? దేవుని యొక్క దక్షిణాస్తము, దక్షిణ హస్తమనగా కుడి చెయ్యి ఏం చేస్తుందంట? బలముంది అతిశయించును, అతిశయాన్నిస్తుంది. దేవుని యొక్క బలము ఎవరికి? విశ్వాసికి. రెండవది
అదే హస్తము శత్రువుని చితక కొట్టుతుంది. వాళ్ళు అనుభవించి పాడుతున్న ఆ పాట, వాళ్ళు అనుభవించి పాడుతున్న పాట. ఒకటి బలాన్నిస్తుంది, రెండు శత్రువుని చితక కొట్టుతుంది. దేవుని మాట విన్నవారే శత్రువులు. ఐగుప్తు దేశంలో వారిని చితక కొట్టింది. ఎలాగంటే ఎర్ర సముద్రంలో ముంచి వేసిందే. అదే గుర్తు చేసుకుని అనుభవించి పాడుతున్నారు. ఈ యొక్క మోసే రాస్తే మిరియాం పడితే సంఘమంతా కలిసి మిరియాం ద్వారా పాడుతున్నారు. దేవుని పిల్లారా, ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, ఈ విశ్వాసం ఎవరికి బలం ఇస్తుంది? విశ్వాసులకు. ఈ విశ్వాసం అయినటువంటి దావీదు భక్తుడు చెప్తాడు, 118వ అధ్యాయము 15వ వచనం చదవండి. 118వ అధ్యాయము 15వ వచనం చూస్తే చూడండి దేవుని పిల్లారా, అక్కడ ఒక మాట ఉంది. నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. నిజంగా ఆ రోజు ఆయన మాట విని నమ్మి నీతిమంతులుగా తీర్చబడిన అబ్రహామును బట్టి ఆయన సంతానమైన ఇశ్రాయేలీయులు ఆ అబ్రహాము దేవుడే మమ్మల్ని విడిపించినాడని, ఇక్కడ దేవుని పిల్లారా విశ్వాసముతో ఇశ్రాయేలీయులు ఆ దక్షిణ హస్తము కాపాడగలిగింది. అయితే ఇక్కడ దావీదు మాట అంటాడు, ఆ రోజు కాపాడినట్లు ఈ రోజు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా కాపాడాలంటే తండ్రి అయిన అబ్రహాముతో చేసిన వాగ్దానం బట్టి నీ సంతానమే కాదు అన్ని జనము కూడా నీ సంతానముగా విశ్వాసులుగా మార్చబడతారు. అది నీ సంతానము ద్వారానే చెప్పిన మాట నెరవేరినట్లు ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా అలాంటి అద్భుతము జరగాలంటే బ్రతికినంతలో కానీ చచ్చిపోయినాక మళ్ళా తిరిగి బ్రతకడమే కానీ నరకానికి వెళ్ళకుండా మోక్షానికి పోవాలన్నా ఇలాంటి అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలా? చూడండి, నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము అంటే అక్కడ పాడుతున్న ఉత్సాహముతో కృతజ్ఞతతో స్తుతిస్తూ కీర్తన పాడుతున్న అలాంటి సునాదము ఏమైతుందంటే యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. అలాంటి విశ్వాసం కలిగిస్తుంది ఆయన యొక్క హస్తము. విశ్వాసము కలిగించి నీతిమంతులుగా చేస్తుంది దేవుని యొక్క హస్తము. అప్పుడు ఆ కుటుంబంలో అలాంటి సునాదము అలాంటి కీర్తనలు పాడిస్తుంది దేవుని యొక్క హస్తము. ఎంత గొప్ప మాట కదా. ఈరోజు నమ్మని వాళ్ళారా, నమ్ముతున్నారా? అద్భుతాలు చేసే దేవుడు ఆ రోజు యెహోవా దేవుడు, ఈరోజు యేసుక్రీస్తు దేవుడని నమ్మిన వారి ఇళ్లలో ఈ సునాదాలు వినబడుతున్నాయి. ఈ సునాదాలు ఈ యొక్క ఆనంద ఉత్సాహమైన సునాదాలు వినపడడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడి నుంచి వెళ్ళి అటువంటి సునాదాలు వినపడినట్టు చేయడం కోసము అలాంటి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడమ్మా. పౌలమ్మా చేస్తున్నాడా? ఈ స్థలం నుంచి మీ అయ్యగారు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేసినాడా? దేవుడు ప్రార్థన చేశాడా లేదా? అద్భుతం చేసినాడు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి మహిమ కలుగుగాక. అద్భుతము చేసి మరి చనిపోతే పారాయాలనుకున్నాడంట. వాళ్ళ ఇంటే అని చెప్పినాడు పాపులమ్మ భర్త. వాళ్ళ కొడుకు ఏమన్నా కానీ చూపించుకొని వచ్చామంటే ఎందుకు లేరా చూపించకూడక వేస్ట్, ఇప్పటికే కొన్ని ఏళ్ళగా అయిపోయింది,
ఇంకా సత్య పారేస్తాంలో ఏముంది, ఇంకా లేలాకుంది మంచంలో, కదల్లాకుంది మెదల్లాకుంది అన్నా అంట. నిన్న వచ్చి చెప్తున్నాడు. కానీ మా వదిన చెబితే కొన్ని ఏళ్ళగా వినలేదయ్యా, ఆఖరికి మా అయ్యగారిని పంపుతాను మీ ఇంటికాడికంటే ఫోన్ చేసి నమ్మలేదు, ఏంటికి వస్తారు అవసరమా అంటే అని అనుకున్నాను. కానీ నువ్వు రాగానే నాకు నిజంగా ఒక ఆనందం కలిగిందయ్యా, నువ్వు ప్రార్థన చేసినాక ఇంకా ఆనందం కలిగిందయ్యా. అయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆనందం కలిగింది, కానీ నువ్వు ఇట్లా వచ్చినాక వాంతులైనయ్యా. ఆ వద్దంతా చూసి మరుసటి రోజు నీకు ఆసుపత్రి పోవాలనుకునే నా కొడుకు నీ వద్దంట అంటే మళ్ళా మా వదినకు ఫోన్ చేస్తే మా వదిన మళ్ళా లేదు అయ్యగారు చెప్పిండు వినండి అనిందయ్యా. నీవు ఫోన్ చేస్తే నువ్వు అన్నావు, నువ్వు అన్న మాట పొరపాటున బట్టి నీకు అలాగా జరిగింది, అది సరి చేసుకో, దేవునింటికి వస్తాను, నీ మాట వింటా, నేను నమ్ముకుంటానని నువ్వు అనగా నేను అలాగే చెప్పిన అప్పుడే వాంతులు అనిపి అన్నం తిని మళ్ళా నీళ్ళు తాగింది, వచ్చి ఈరోజు బాగా ఉందయ్యా. ఎంత గొప్ప సాక్ష్యమో కదా. కారణము ఆయన నమ్మిన నాలో, నా ఇంటిలో, ఈ మందిరములో అలాంటి ఉత్సాహంతోని వినబడుచున్నది. నమ్మి యేసుక్రీస్తు దేవుడని నీతిమంతులుగా తీర్చబడినాము. అర్థమైంది కదా. నీతిమంతులుగా తీర్చబడినాము. ఇప్పుడు మీరు కూడా నీతిమంతులుగా తీర్చబడితే మీ ఇంటిలో పరిపూర్ణంగా ఉత్సాహంతోని సునాది వినపడుతుంది. ఆ దేవుని నమ్మకపోతే సునాది వినపడుతుందా? ఇప్పటికీ ఏరే కుటుంబాలకు మీ ఇంట్లో నుంచి సునాద పని వెళుతుందా? అమ్మా వెళ్ళదు. వెళ్ళాలంటే ఏం చేయాలా? యేసుక్రీస్తు దేవుడు అని చెప్పని తెలుసుకోవాలా. అర్థమైందా? మరి ఎలాగా యేసుక్రీస్తు అని చెప్పి నమ్ముతాం అని చెప్తే చూడండి, 7వ వచనంలో ఒక మాట ఉంది. 117వ వచనంలో, దేవుని పిల్లరా, యెహోవా కాదు, ఆ నిర్గమకాండము 15వ అధ్యాయం 7వ వచనం, సారీ చదవండి, 15:7. నీ మీదికి లేచువారును, నీ మీదికి లేచువారిని నీ మహిమా అతిశయము వలన అణిచివేయుదువు. దేవుని మహిమను చూపించి అణిచివేస్తాడు. ఆయన మహిమను చూపించి అణిచినాడు. ఎవరి మీదికి? ఆయన మీదికి లేచేవారిని, ఐగుప్తులను అణిచినాడు. కానీ అణిగిన వారు నమ్మినారా? నమ్మలేదే. నమ్మకుండా మళ్ళా ఆయన మీదికి లేచినారు. ఆయన ప్రజలను తరుముకుంటూ వచ్చినారు. అందుకేం చేసినాడు చూడు, అణిచినప్పటికే వినలే. మళ్ళా ఏం చేసినారు? తరుముకుంటూ వచ్చినారు. తరుముకుంటూ వచ్చినాక ఏమైంది? నీ కోపాగ్ని రగులు చేయుదువు, అది వారిని చెత్త వలె దహించి వేయును. దేవుని పిల్లరా, సముద్రంలో చెత్తక ఎంత సులభంగా అగ్గితో పెడితే కాలిపోతుందో అంతకంటే ఏమంగా చెప్పినారు. అణిచినప్పుడు అణిగి ఉండకుండా మళ్ళా ఎనిమిదికి లేయడం వల్ల దేవునికి ఒక కోపం ఏం చేసింది? చెత్త కంటే హీనంగా, ఇక్కడ చెత్తని రాయబడింది కానీ నేను చెప్తా, చెత్త కంటే హీనంగా చెత్తన్న ఖాళీ కొంచెంసేపు ఉంటుంది. వీళ్ళు అంతసేపు లేకుండా ఇంకా త్వరగా సముద్రం మునిగిపోయినారు. చూశారా? అందుకొరకు దేవుని పిల్లారా, ఈరోజు ఆ దేవుడు, ఆ యెహోవా దేవుడు ఎవరో తెలుసుకొని నేను నమ్మి చెత్త వరే అగ్గిలో కాలకుండా నీ ఆత్మ చెత్త కుళ్ళిపోయినట్లు, భూమిలో సమాజంలో శరీరం కుళ్ళిపోకుండా ఉన్నట్లు నేనే దేవుడు అని చెప్పి ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఎవరు తెలుసా? నేను నమ్ముకున్న దేవుడు, నేను సాక్ష్యం ఇస్తున్న దేవుడు, ఆ యెహోవానే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వస్తారని అదే సంఘముతో చెప్పాడు. చూడండి, అదే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం చూస్తే అక్కడ ఉంటుంది. ఆయన ఎలాగా వస్తాడు, ఎలాగా పోతాడు అనేది అక్కడ రాయబడింది. చూడండి, యెరూషలేమా, దేవుని పిల్లారా,
యెరూషలేమా, దేవుని పోనివాడు ఎవడనూ లేడు. ఏమంట? నీ దేవుని పొందేవాడు ఎవడో లేడు, కానీ ఉన్నాడు ఒక ఆయన ఎవరు చెబుతున్నా వినండి అని దేవుడు చెప్పాడు వారికి. ఏమని చెప్తున్నాడు? ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ఆకాశము నుంచి ఆయన దిగి వస్తాడు. అర్థమైంది కదా దేవుని పిల్లారా? పరలోకం నుంచి దిగి వస్తాడు ఆయన. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు ఎవరున్నారు? నేనే పరలోకం నుంచి దిగి వచ్చిన వాని, నా శరీరం తిని నా రక్తం తాగితే నిత్య జీవం కలిగి ఉంటాడని చెప్పి యేసయ్య అన్నాడు. యోహాను సువార్త 6:57. మరి ఈ భూలోకానికి దిగి వచ్చిన వాడు ఎవరంటే పరలోకం నుంచి, ఆ ఆకాశం అనగా పరలోకం. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు యేసుప్రభువు తప్పక ఎవరు లేరు. అదంతటా ఆయనే మరియమ్మ గర్భములో మరి ఆత్మ దేవుడు వెళ్ళి అంతటా ఆయనే, ఎవరు పంపలా. ఆయన మనిషిగా రూపింపబడి న్యాయంగా ఈ లోకంలో మనిషి అలాగా పడతాడో అలాగనే ఆయన ఏం చేసిన న్యాయంగా ఉంటుంది. దేవుడు చేసేది ఏదో మాయా రూపంగా ఉండదు. ఆయన 9 నెలలు మనలాగానే గర్భములో ఉండి జన్మించి చెప్పినట్లుగా ఈ లోకములో ఆయన ఏం చేస్తాడంట, మళ్ళా ఈ లోకంలో జన్మించిన ఆయన చూడండి, ఇంకో మాట ఉంది అక్కడ, మహోన్నతుడైన మేఘవాహనుడగును. ఏ వాహనుడైతాడంట? మేఘ వాహనుడైతాడు. అంటే మేఘాల మీద కొనుక్కోబడతాడు ఆయన. యేసు ప్రభువారు ఒక్కరే ఈ భూలోకములో పరలోకం నుంచి వచ్చిన దేవుడు నేనని చెప్పిన వాడు, పరలోకానికి గురించి ప్రకటించిన వాడు, మీరు నేను చెప్పిన మాట వింటే పరలోకం ఇస్తానని చెప్పిన వాడు, పరలోకానికి మేఘాల మీద కొనుపోయిన వాడు, మేఘాల మీద కొనుకోబడిన వాడు, మేఘవాహనుడుగా. అపోస్తల కార్యాల్లో మనం మొదటి అధ్యాయంలో చూడగలము. అర్థమైంది కదా? మరి ఈ దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని మనం దేవుడిని చెప్పి నమ్మాల. ఆ నమ్మడానికి దేవుని పిల్లారా ఇంకొక మాట కూడా చెప్పి ఉన్నాడు. అది ఎక్కడంటే కీర్తన 116:10. అది అది కాదు, అంతకంటే ముందు ఇంకొక మాట చెప్తా. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. త్వరగా చదవాలి. యెషయా 5వ అధ్యాయము 24వ వచనం. అమ్మా 5:24. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాలల కొయ్యకాలను కాల్చివేయనట్లు, ఎండిన గట్టి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళి పోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. చూసినారా దేవుని పిల్లరా? బాగా గమనించండి. వారి యొక్క వేరు ఎలాగా అవుతుందంటే, వారు పువ్వు వలె ధూళివలే, వారి పువ్వు అనగా ఆత్మ ధూళివలే పైకి ఎగిరిపోవును. కాబట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఎండిన గట్టి మంటలో భస్మమైనట్లు వారి వేరు కుళ్ళిపోతుంది. ఆయన కొయ్యకాల కాల్చులు కాల్చివేస్తాడు. ఎవరిని? ఆయన ప్రజలనే. ఎప్పుడు ఆయన ప్రజలుగా ఉండకుండా, ఈ దేవుని యొక్క వాక్యం వినకుండా, నమ్మినా సరే నమ్మకపోయినా సరే, ఈ వాక్యానికి లోపడకపోతే, లోపడిన ఐగుప్తులు ఎలాగా సముద్రంలో మునిగిపోయినారో, కుళ్ళిపోయినారో,
దేవుని పిల్లరా, అలాగే మనం కూడా ఒక కొయ్యకాల వల్ల కాల్చబడతాం ఆత్మ నరకములో. అయితే వేరు కులినట్టు పాతాళము శరీరం కూడా కుడిపోతుంది. అయితే ఆయన యొక్క వాక్యాన్ని మనము విని, ఆయన వాక్యాన్ని విని ఎప్పుడైతే ఆ ప్రకారం చేస్తామో, ఇజ్రాయేలీయులను చేస్తే ఎర్ర సముద్రం దాటించినట్లు ఈ లోక బ్రతుకు అయిన తర్వాత మనం ఏమైతామో చెప్పడానికి ముందుగా ఆ దేవుని గురించి చెప్పబడింది ఒక మాట. దావీదు చెబుతాడు, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. కాదు దావీదు కీర్తన 16వ అధ్యాయము 10వ వచనం. దావీదు రచించిన కీర్తన 16వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడు? చూడండి, చదవండి తొందరగా తీసిన వారు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, ఇది నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి చూడండి. ఒకటి, నా ఆత్మను పాతాళములో పోనివయ్యా. 2, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అంటాడు. చూసినారా? అంటే నీ పరిశుద్ధుడనగా దేవుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు మేఘాల ఆ యొక్క ఆకాశం నుండి వచ్చిన ఆయన, మేఘాల మీద కొనుక్కోబడిన ఆయన, ఈ మధ్యలో ఏం జరిగింది? పాపులైన వారి కొరకు పాపము లేకుండా పుట్టి, పాపము లేకుండా బ్రతికి, పాపులైన వారిని నీతిమంతులుగా చేయుట కొరకు ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన తిరిగి లేచినాడు. దేవునికి మహిమ కలుగుగాక. కుళ్ళు పట్టినాడు ఆయన గురించే భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు, తెలుసుకున్న భక్తులు. ఇక్కడ మోసే కీర్తన రాస్తే మిరియాము తాముతో పాటు 30 లక్షల మంది కీర్తన పాడినట్లు ఈరోజు క్రైస్తవ సంఘాలు కీర్తన ఇలాంటి విశ్వాసము కలిగి లేని వారు క్రైస్తవ సంఘంలో చేర్చబడి ప్రతి ఒక్కరు విశ్వాస సహితమైన కృతజ్ఞతతో కలిగిన ఆ కీర్తన పాడాలని, రాయాలని విశ్వాసము కలుగుటకు ఇక్కడ యేసుక్రీస్తుని గురించి భక్తులు రాసిన మాట ఏమిటంటే, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనంలోను, అలాగే 18వ అధ్యాయం 35వ వచనంలో కూడా రాయబడి ఉంది ఆ కుళ్ళును, ఆ పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదని. చూడండి, తీసిన చదవండి త్వరగా. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు నేర్పితివి. దేవునికి మహిమ కలుగుగాక. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అయ్యా, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని సమాధిలో, నీ ఆత్మ పాతాళం దిగిపోనివని నువ్వు నాకు నేర్పినావయ్యా అంటున్నారు. ఎవరు? నేర్చుకున్న భక్తులు. ఈరోజు నేర్చుకుంటున్న నీవు కూడా ఇలాంటి విశ్వాసము కలిగి, కృతజ్ఞత కలిగి కీర్తన పాడి దేవుని స్తుతించి మహింపరిచేవారుగా ఉండాలా. అంతకంటే ముందు నాకు నేర్పితివి అన్నట్లుగా మనం నేర్చుకోవాలన్న మార్గాన్ని, ఆయన మార్గాన్ని నేర్చుకున్న కొరకే ఆ రోజు దేవుడు ఈ మార్గము గురించి బోధించడం కొరకు నేర్పడానికి ఆ రోజు ఐగుప్తులో అంత అద్భుతం దేవుడు చేసినాడు. ఐగుప్తులు దాటిన తర్వాత దేవుని పిల్లారా, ఈరోజు నేర్చుకున్నావా? నమ్ముకున్నావా? నమ్ముకున్నప్పుడే నువ్వు నీతిమంతుడవు. అలాగే తర్వాత ఇంకొక వాక్యం చదవమ్మా, 13:35 అపొస్తలుల కార్యాలు. అదే మాట ఉంటుంది. అయితే కీర్తనలో చెప్తీవి అంటాడు ఒక మాట, చదువు. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయమని దావీదు ఇంకోసారి చెప్తున్నాడు. దావీదు చెప్పిండే కదా మనం చదువుకున్నంత వరకు. దేవునికి మహిమ కలుగుగాక. గనక వాళ్ళు తెలుసుకున్నారు, ఆ మార్గాన్ని నమ్ముకున్నారు. మరి దేవుని పిల్లారా స్తుతించినారు, ప్రార్థించినారు,
ప్రకటించినారు, అన్యాయకాత్మ రక్షించినారు. ప్రపంచమంతా ఈరోజు క్రైస్తవ సంఘాలు కట్టబడినాయి. ఎందుకు కట్టబడినాయి? ఒకటి, నీ ఇంటిలో సునాదం వినపడాలి. వినపడాలంటే ఏం చెయ్యాలి? అనేకులు కూడా కుటుంబంలో, నీ కుటుంబంతో ఇటువంటి సునాదము వినపడాలి. నిర్గమకాండలో జరిగిన సునాదం, ఆది అపొస్తలుల ద్వారా జరిగిన సునాదం ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబంలో ముందు వినపడాలి. ఆ కుటుంబం ద్వారా ఇంకా అనేక కుటుంబాలకు వినపడాలి. వినపడాలంటే ఏం చేయాలి? ఇటువంటి సునాదము, ఇటువంటి సంతోషం ఎక్కడ జరుగుతుందంటే, దేవుడు ఎటువంటి కార్యం చేస్తాడంటే, నీతిమంతుల యొక్క గుడారములో నువ్వు వెళుతున్న నీ కుటుంబము కానీ, నీ యొక్క సంఘం అనే గుడారము కానీ నీతిగా ఉన్నదా? నీతిని గురించి బోధిస్తున్నదా? పాపము చేయదని చెప్పి బోధిస్తున్నదా? నువ్వు నీతిమంతులుగా ఉండకపోతే నమ్మి కూడా నీ శరీరం కుళ్ళు పట్టకుండా, ఆత్మ పాతాళానికి వెళ్ళకుండా పరదేశికి వెళుతుందా? ప్రభు యొక్క రెండవ రాకడ నన్న తిరిగి వస్తుందా నీ ఆత్మ? కుళ్ళు పట్టే శరీరం మళ్ళా కుళ్ళు పట్టకుండా బ్రతికించబడని చెప్పి ఆశ కలిగి ఈ రోజు నుంచైనా నువ్వు నీతిగా బ్రతుకుతూ, నీ కుటుంబాన్ని నీతిగా బ్రతికిస్తూ, నీకు నీతి నేర్పి పాపాన్ని విడిచి జీవిస్తూ జీవింపచేసే సంఘమే నీ సంఘం అని చెప్పి తెలుసుకొని ఉండి అనేకులకు, నీ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలకు నీతిమంతుల గుడారములుగా మార్చడం కొరకే దేవుడు నిన్ను నన్ను అద్భుతాలు చేసి ఇక్కడికి పిలిచి నన్ను ఉంచి నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు గనుక ఇప్పుడు ఏం చేయాలా? నీతిమంతుల కంటే ఒకటి, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి నమ్మాలి. నమ్మి మళ్ళా నన్ను నీతిమంతులుగా విశ్వాసం ద్వారా నీతిమంతులు తెలుసుకోవాలి. నీతిగా బ్రతకాలి. అప్పుడే నీ ఇంట్లో ఇటువంటి సునాదము వినబడుతుంది. నీ ఇంటి నుంచి అనేక కుటుంబాలకు ఆ సునాదం వెళుతుంది. అనేక మంది దగ్గర ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి. అనేక మంది ఇక్కడికి వచ్చి తెలుసుకుంటారు, నమ్ముకుంటారు. అందుకు మొట్టమొదటిగా దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్ముకున్నావా? ఒకటి, యేసుక్రీస్తే దేవుడు అని చెప్పి ఈరోజు విన్న వాక్యాన్ని నమ్ముకున్నావా? రెండు, ఆయనే మళ్ళా వస్తాడు, తిరిగి బ్రతికిస్తాడు, చనిపోయి తిరిగి లేచి కుళ్ళు పట్టని వాడు ఆయన ఒక్కడే. రేపు ఆయన నమ్ముకొని నీతిగా బ్రతికితే అనేకులకు అద్భుతాలు జరిగిస్తూ అనేక ఆత్మ రక్షిస్తూ బ్రతికితే రేపు చచ్చినా కూడా నిన్ను కుళ్ళిపోయిన శరీరమును తిరిగి మళ్ళా బ్రతికిస్తాడు. నేను కూడా మేఘాల మీద కొనుక్కోబడతానని మొదటి దేశం రాసిన పత్రికల్లో 4వ అధ్యాయంలో 14 నుంచి 18 వచనంలో మనకున్న ప్రకారంగా, రోజు వింటున్న ప్రకారంగా యువజనాలు చదువుకొని విశ్వాసముతో, 2 రకాల విశ్వాసం, ఒక్కసారి వచ్చి నాకు రక్షణ ఇచ్చినాడు, పాపం మీద విమోచించినాడు, రెండవసారి వస్తున్నాడు, అందుకు నేను నమ్మి రక్షణ పొంది ఆ రక్షణ ఆనందమును నా ఇంటిలో పాడుతూ స్తుతిస్తూ ఉంటే అనేక కుటుంబానికి దేవుడు పంపి వాడుకుంటాడని చెప్పి ఈ రోజు నుంచి నీ జీవితాన్ని ఒకటి నమ్ము. రెండవది, నమ్మిన తర్వాత మరి దేవుని పిల్లారా నేను సరిపోతే తిరిగి బ్రతకాలా అనే విశ్వాసంతో, కుళ్ళు పట్టిపోకూడదు నా శరీరం అని చెప్పి విశ్వాసంతో, కుళ్ళి పట్టిన మహిమ దేవునికి మార్చుతాడు దేవుడు రేపు. ఈరోజు మనం ఎలాగ జీవించాలి? రెండవదిగా ఒకటి నమ్మాలా, నీతిమని చెప్పి నీతిగా బ్రతకాలా. రెండవదిగా ధీరుడుగా బ్రతకాల, చెప్పే ప్రతి మాట విని దీనత్వం కలిగి బ్రతకాల. అప్పుడే దీన శరీరం మార్చగలుగుతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, దీన శరీరము కలిగి బ్రతికితే దీన శరీరమును మహిమ శరీరముగా మార్చబడతాడు. చెప్పడం దేని మహిమపరుస్తాడు. ఇదే సునాదం మన ఇంట్లో వినపడాలంటే ఒకటి నమ్మాలా, రెండు విశ్వాసమని నన్ను నీతి మీదుగా మార్చేందుకు నమ్మాలా, రెండు నీతిగా బ్రతకాల, బ్రతుకుతూ ఆ నీతిని వృద్ధి ఉన్నట్లు దీనత్వం కలిగి బ్రతకాల. దీనత్వం కలిగి బ్రతికినప్పుడు దేవుని పిల్లారా దీన శరీరం ఏమవుతుంది? మహిమ శరీరానికి మార్చబడుతుంది. ఉందామా? ఫిలిప్పీ 3:20 చదువు. టైం చాలా అవుతుందని చెప్పి ముగిస్తాను. చదువు త్వరగా. అమ్మా, సమస్తము తనకు లోపరుచుకుని చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరముగా
సమరూపము గల అంటే యేసయ్య రూపానికి గల సమరూపము గల దానిగా మార్చును. దేవునికి మహిమ కలుగునుగాక. నీ శరీరము కులిపోకుండా, నీ ఆత్మ పాతాళానికి వెళ్ళకుండా, నరకులకు వెళ్ళకుండా దేని సన్నిధికి మార్చబడి యేసయ్యలాగా ఆ దేవునిలాగా నీవు ఉండాలంటే ఈ లోకములో నువ్వు ఎలాగా బ్రతకాలా? నేను దీనుడను, దీన మనసు గలవాడును, సాత్వికుడు, దీన మనసు గలవాడును, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది మోక్షంలో. ఆత్మకు, శరీరానికి ఇక్కడ నేర్చుకోకండి, ఇక్కడ విశ్రాంతి కలగదు. విశ్రాంతి కలగడం ఒక ఆయన తిరుగుతాడు. ప్రతి సంఘంలో కొంత తిరుగుతూ ఉంటారు. కారణము తిరుగుతూ ఉన్న దయ్యాలు వచ్చి వాళ్ళలో ఉండి తిరిగినట్టు చేస్తాయి. దేవుడు చెప్పి చేయకపోతే ఉన్నాయి కదా. ఒక ఆత్మ తాను విడిచిపోతే 8 ఏనంటే 8 అయితే మూల స్థితి కంటే కడప స్థితి ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చి 7 ఏళ్ళగా బాగుండేవాడు. కానీ ఉండి ఏం చేస్తున్నా తెలుసిన 99 మంచి చేసి ఒకటి చెడు చేస్తాం, ఒకటి అనిష్టంగా చేస్తాం. చెడు అంటే తప్పుడు కూడా కాదు, మళ్ళీ అనిష్టంగా చేస్తాం. దానివల్ల అనేక ఆత్మలు అలాగా పడిపోయి తిరిగి నీరు లేని అపిత్రం మళ్ళా వచ్చి మరి కడబడి పాడు చేసినట్లు అనేక ఆత్మలు చేయబడుతున్నాయి. దానికి కారణము ఆ ఒక్క ఆయన. అలాంటి వారంగా కొందరు ఉన్నారు. అందుకే వారిని వెలగొట్టడం చేసినాడు దేవుడు, వెలగొట్టేసినాడు. కనుక నీవు అలాగే ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా ప్రార్థన చేసుకుందామా, నేను అలాగే ఉండకూడదు ప్రభా. నీ మహిమశానికి మాట్లాడబడాలంటే ఈరోజు నేను నాలో, నా కుటుంబంలో, నా సంఘములో అయ్యా రక్షణ సునాదం వినపడాలి, నమ్మాలి. ఈ పాపిని నీతి మీద మార్చమని చెప్పి నమ్మాలి. 2వ తరం వచ్చి లేపుతని చెప్పి నమ్మాలి. దాని కొరకు నీతిగా వృద్ధి చేసుకోవాలి. చెప్పేప్పుడు దీన మనసు కలిగి దీన్ని నేర్చుకోవాలి. అప్పుడు శరీరానికి విశ్రాంతి కలిగి, ప్రాణానికి విశ్రాంతి కలిగి, తిరగకుండా అపవిత్రాత్మలాగా, నీళ్ళేని విడిచిపోయిన అపవిత్ర ఆత్మలాగా నేను సంఘాన్ని విడిచి తిరగకుండా, అనేకలు తిరిగేట్లు చేయకుండా, రేపు కుళ్ళు పట్టిపోకుండా దీనసానికి మార్చబడాల యేసయ్యా నువ్వు విధేయత కలిగి జీవిస్తానయ్యా. తీర్మానం చేసుకుందాం, ప్రతిగా తీర్మానం చేసుకుందాం. దేవా కృప చూపండి, దేవా సాయం చేయండి, మీ కార్యం నూతనపరచండి, మీ యొక్క అద్భుతాన్ని చూపించండి, ఆశ్చర్యంగా జరిగించండి. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందము. అనేక కుటుంబాలు రక్షణ వినపడే కుటుంబంగా నా కుటుంబం ఉన్నట్టు